శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మేడ్చల్లో మరో అవినీతి తిమింగలం గుట్టురట్టయింది. రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇల్లే లక్ష్యంగా ఏసీబీ రైడ్స్ చేసింది. వంశీమోహన్ కు సంబంధించినటువంటి 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. డిప్యూటీ కలెక్టర్ పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. గతంలో శేర్లింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో ఆర్డీవీగా పనిచేశారు వంశీమోహన్. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపురంలో 8 ఎకరాల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు వంశీమోహన్ అని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వ భూమిని తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలిసింది. ఇక ఆపై మామ పేరు మీద భూమిని రియల్టర్ కు దారాదత్తం చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ తీసుకున్నట్లుగా డిప్యూటీ కలెక్టర్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక సోదాల్లో వంశీమోహన్ కు 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వంశీమోహన్ ఇంట్లో కీలక పత్రాలు, ల్యాప్టాప్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో నిర్వహించినటువంటి సోదాలు, దీంట్లో బయటపడ్డ ఆస్తుల వివరాల గురించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రంగారెడ్డి ఏదైతే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే వంశీ మోహన్ ఉన్నారో ఇతను ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని నెపంతో కూడా పూర్తి స్థాయిలో 8 ప్రాంతాలకు సంబంధించినటువంటి 8 నెలల్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంత కాలం నుంచి కూడా ప్రభుత్వ భూములను ఇతరులు కట్టబెడుతున్నారని చెప్పేసి కూడా ఇతని పైన ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. గతంలో షేర్లింగంపల్లితో పాటుగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఆర్టీవీ కూడా పనిచేస్తారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పారియత్న కూడా ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ అలాగే పిగ్లీపురం ప్రాంతంలో కూడా 8 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నటువంటి వంశీమోహన్ ఈ భూమిని కూడా తన మామ పేరు పైన కూడా రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పవచ్చు. దీని ప్రతిఫలంగా కూడా ఒక రియల్టర్ కు కూడా ఈ భూమిని దారాదత్తం చేసి దాని ప్రతిఫలంగా కూడా ఆ రియల్టర్ నుంచి కూడా 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ కింద కూడా తీసుకున్నటువంటి పద్ధతి. అంటే ఎంతో చాకచక్యంగా ప్రభుత్వ భూములను తీసుకొని పూర్తి స్థాయి వారి దగ్గర నుంచి కూడా గిఫ్ట్ డీడ్ల కింద అదే భూములను తిరిగి తీసుకున్నటువంటి వ్యవహారం మనం చూస్తున్నాం. మొత్తంగా 100 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో సంపాదించారు అని చెప్పేసి కూడా వంశీ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఏకకాలంలో కూడా 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు అయితే ఇప్పటికే సోదాలు నిర్వహిస్తారు. ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ కూడా కీలక డాక్యుమెంట్స్ తో పాటుగా ఆ ల్యాప్టాప్ ఇతర వస్తువులను కూడా గుర్తించారని చెప్పవచ్చు. వాటిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద ప్రస్తుతం అతని పైన కేసు అయితే నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక అవినీతి తిమింగలం బయటపడిందనే మనం చెప్పుకోవాలి. ప్రభుత్వ భూములను దర్జాగా కూడా రియల్టర్లకు ఇవ్వటం, ఏదంటే ఆ మెయింటెనెన్స్ కింద ఇచ్చి ఆ తర్వాత కూడా వారి కింద ప్రతిఫలంగా కూడా గిఫ్ట్ డీడ్ల రూపంలో కూడా తను ఆ ప్లాట్లు తీసుకుంటూ కూడా యథేచ్ఛగా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడేది కూడా ఏసీపీ అధికారులు గుర్తించారు. దీనిపైన కూడా ఆ పూర్తి స్థాయి 8 బంధువులు ఎవరైతే ఉంటారో వంశీకృష్ణ ఆ బంధువులు ఎవరైతే ఉంటారో ఆ బంధువులు పైన కూడా ఇళ్ల పైన కూడా ఏకకాలం కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్ని ఆస్తులు కూడా పెట్టారన్న కోణంలో కూడా అధికారులు అయితే విచారణ కొనసాగిస్తారు. ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇతను ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎక్కడ నుంచి కూడా ఈ భూములు తీసుకున్నాడు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో అణువు కూడా అక్కడ గాలిసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసినట్టు ఏసీపీ అధికారులు ఇతని పైన దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తారని చెప్పవచ్చు. మల్లికార్జున్, ఎప్పటి నుంచి కూడా ఏసీబీ అధికారులు వంశీ మీద నిఘా ఉంచడం జరిగింది? గత కొంతకాలంగా కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయని చెప్పవచ్చు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారు, ఇట్లా ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటుందో వాటిని ధరాదత్తం చేస్తూ కూడా తద్వారా తను ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడని చెప్పేసి కూడా గత కొంతకాలంలో కూడా వంశీమోహన్ పైన కూడా ఫిర్యాదులు వచ్చాయని చెప్పవచ్చు ఏసీబీ అధికారులకు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయి గత కొద్ది రోజుల నుంచి తన పైన నిఘా పెట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే క్యాడర్ లో అతను ఆర్టీవీగా పనిచేస్తాడు, ఆర్టీవీగా పనిచేస్తున్న కాలం నుంచి కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ప్రస్తుతం అతను డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో ఆ గ్రౌండ్ వర్క్ చేశారని చెప్పొచ్చు ఏసీబీ అధికారులు. అంటే ఇతను ఎక్కడ పనిచేశాడు, వాస్తవంగా వచ్చినటువంటి ఆరోపణలకు ఇతను చేసినటువంటి ఏదైనా పొంతన ఉందా అని చెప్పేసి కూడా ఎంక్వైరీ చేశారు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో కొన్ని విచారణ చేసిన తర్వాత కూడా ఏసీబీ అధికారులకు కళ్ళు బయలు కమ్మినటువంటి ఆస్తులు కూడా దొరికినటువంటి పరిస్థితి. అంటే 100 కోట్ల రూపాయలు ఇతను అర్జించాడు. ఎందుకంటే ప్రభుత్వ భూముల్ని టార్గెట్ గా చేసుకుని ఒక రియల్టర్లకు తారాదత్తం చేసి తనకు చేతికి మట్టి అంటకుండా తిరిగి కూడా గిఫ్ట్ డీడ్ రూపంలో కూడా తను లబ్ధి పొందాడు అని చెప్పేసి కూడా విచారణ చేపట్టినటువంటి అధికారులకు పూర్తి స్థాయిలో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రభుత్వ స్థలాల్ని కూడా తారాదత్తం చేశాడు, తను తన బంధువుల పేర్ల మీద పెట్టాడు,
ఆ నేపథ్యంలో కూడా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా తెలివిగా తన పేరు మీదకి పెట్టుకోవడము ఇలాంటి కార్యక్రమాలు బాగా రెగ్యులర్ గా చేస్తున్నట్టు ఆర్డీఓగా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఇదే తరహాలో కూడా ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టేశారన్న ఒక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో ఇతను డిప్యూటీ కలెక్టర్ గా ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి ఈ నేపథ్యంలో ఇతని పైన కేసు నమోదు చేసిన వెంటనే కూడా విచారణకు మొదలు పెట్టారని చెప్పవచ్చు. 8 ప్రాంతాలు ఏకకాలంలో 8 ప్రాంతాలు ఇప్పుడు బంధువులు కావచ్చు ఇతరులకు సంబంధించినటువంటి ఫ్లాట్లు కావచ్చు ఇతని పూర్తి స్థాయిలో కూడా విచారణ అంతా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్లతో పాటుగా ల్యాప్టాప్ ఇతనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సాధన చేస్తున్నారు చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎన్ని కోట్లు ఉంటాయనేది మాత్రం ఏసీబీ అధికారులు మరొక 2 రోజులు అంటే ఈ రోజు లేదా రేపు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించారు. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామంటారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 100 కోట్లు బయటపడినట్టుగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు భూములు తరగతి చేసిన భూములు చాలా విలువైన భూములుగా మనం చెప్పుకోవాలి కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ మెయిన్ ఏరియాలో ఉన్నటువంటి ఈ భూములు కాబట్టి ఈ నేపథ్యంలో చాలా కోట్లు విలువ చేసేటువంటి భూములు కాబట్టి దీని ద్వారా కూడా చాలా పకడ్బందీగా రెవెన్యూ వ్యవస్థలో అడ్డం పెట్టుకొని ఏ విధంగా సంపాదించవచ్చు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వంశీకృష్ణ నిరూపించారు. ఈ నేపథ్యంలో కూడా ఒక రెవెన్యూ యంత్రాంగం ఒక అలజడి మొదలైందని చెప్పవచ్చు. వంశీకృష్ణ ఈ తరహాలో డబ్బులు కూడబెట్టాడా ఈ తరహాలో మోసం చేశాడా అన్నది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఏసీబీ అధికారులు భిన్నంగా కూడా దీనిపైన పూర్తిగా దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ బంధువులతో పాటుగా తను ఇంకా ఏదైనా ఆస్తులు కలిగి ఉన్నాడు దానిపైన కూడా పూర్తిగా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముమ్మరంగా ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతుంది. మరొక రోజు అంటే రేపు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయారు. దాదాపు 8 బృందాలుగా విడిపోయినటువంటి ఏసీబీ అధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి తన ఇళ్లకు వెళ్తున్నారు. వాళ్ళ బంధువులకు కూడా ఏకకాలంలో బంధువులకు కూడా వెళ్ళేస్తే అక్కడ కూడా వాళ్ళ పేరు మీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయో అతనికి ఎలా వచ్చాయి ఈ ఆస్తులు దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు కోపి లాగుంటారని చెప్పవచ్చు. అంటే మరొక 2 రోజుల పాటు అంటే సోదాలు నిర్వహించిన తర్వాత ఏ స్థాయిలో తన అవినీతికి పాల్పడ్డాడు ఎంత దీంట్లో అక్రమార్జన చేశాడన్న విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక వంశీ మోహన్ తన విషయంలో కొంతకాలంగా కూడా కొన్ని కేసులు రావటము దీని మీద కూడా కొన్ని ఫిర్యాదులు అందటంతో కూడా ఏసీబీ అధికారులు తన విషయంలో ఒక కన్నేసి ఉంచడం జరిగింది. ఇక ఇప్పుడు తనిఖీలు చేశారు. తనిఖీలు తనకున్నటువంటి ప్రాపర్టీస్ అన్నింటిలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. మొత్తం కూడా 8 చోట్ల డిప్యూటీ కలెక్టర్ పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నటువంటి అంశంలోనే ఈ తనిఖీలు అనేవి కొనసాగాయి. అయితే దీంట్లో పలు అంశాలను అయితే గుర్తించడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టినట్లుగానైతే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక వీటిని దర్యాప్తు చేరున్నారు.